హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను శ్రీవారి సేవకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు పూర్తిగా డీటెయిల్ చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే మొబైల్లో నేను బుక్ చేసుకుంటున్నాను. మామూలుగా నేను ఎలా బుక్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. తర్వాత అసలు ప్రాసెస్ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్టర్ కావాలి. ఎలా రిజిస్టర్ కావాలి ఏంటనేది ఇది చూపించాక నేను చూపిస్తాను. ఫస్ట్ నేను మొబైల్లో చేసుకుంటాను. చాలా సింపుల్ అండి. మన మొబైల్లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను చూడండి ఇండివిజువల్గా గ్రూప్లో నా మొబైల్లో నేను అప్లై చేస్తున్నాను. చూడండి, నేను టీటీడీ యాప్లోకి వెళ్ళి దాంట్లో నుంచి నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నా కాబట్టి నాకు ఐడి ఉంది కాబట్టి నేను ఎమ్మటే శ్రీవారి సేవ ఇండివిజువల్గా పెట్టుకున్నాను. గ్రూప్గా వెళ్ళాను కాబట్టి ఇండివిజువల్గా చూడండి ఇక్కడ రిలీజ్ అయినాయి టికెట్స్. సో రిలీజ్ అయిన టికెట్స్ గ్రీన్ కలర్లో ఉంటాయండి. రెడ్ కలర్లో ఉన్నాయి ఆల్రెడీ బుక్ అయినట్టు. నేను అందులో ఒక డేటు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే అది ఆరెంజ్ కలర్లో వచ్చింది చూడండి, మెరూన్ కలర్లో. సో నేను ఎమ్మటే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేను క్లిక్ చేసిన డేట్లో ఆల్రెడీ అయిపోయినాయి అని చెప్పింది. సో నేను నెక్స్ట్ ఫిబ్రవరి 7th సెలెక్ట్ చేశాను అనమాట. 7th సెలెక్ట్ చేసి ఓకే చేశాను. ఓకే చేయగానే కొద్దిసేపు టైం, ఒక 2 minutes టైం తీసుకుంటుంది. ఎందుకంటే అందరూ ఒకేసారి బుక్ చేసుకుంటారు కాబట్టి టైం టేకన్ బఫరింగ్ అవుతూ ఉంటుంది. సో బఫరింగ్ అవుతుంది. ఇదంతా నేను మొబైల్లోనే చేసుకున్నాను. మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేశాను అనమాట. మామూలుగా నీకు ఇట్లా చూపిస్తున్నానండి. దీనికంటే ముందు రిజిస్టర్ ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తాను. చూడండి, నాకు టికెట్ ఫిబ్రవరి 7వ తారీఖుకి నవనీత సేవ బుక్ అయిందనమాట. సో సింపుల్. ఆల్రెడీ మనం రిజిస్టర్ అయితే బుక్ చేసుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు నేను మామూలుగా మీకు చూపించాను. ఎందుకంటే ఇది నేను రికార్డ్ చేసే టయానికి టికెట్లు రిలీజ్ అయిన సేవ టికెట్లు నేను నవనీత సేవకు బుక్ చేసుకున్నాను అనమాట. అది మీకు మామూలుగా చూపిద్దామనేసి చూపించాను. మొబైల్లోనే నేను అప్లై చేసుకున్నాను అనేది మీకు చూపించడం కోసం నేను అలా చూపించాను అనమాట. సో శ్రీవారి సేవకి అప్లై చేసుకోవాలంటే ఇండివిజువల్గా అండి, గ్రూప్గా వెళ్ళొచ్చండి. దానికి మొదలు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ తిరుమల.org అనే యాప్ ఉంటుంది. దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయినాక మాత్రమే మనం ఎప్పుడు సేవ రిలీజ్ అయితే అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. శ్రీవారి సేవ అనేది పూర్తిగా ఉచితం అండి. దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చాలామంది సేవకు వచ్చిన వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకున్నారండి, 2,500 అట్లా తీసుకున్నారండి అని చెప్తా ఉంటారు. సో మీరు ఎవ్వరికి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బులు అనేది సేవకి ₹1 కూడా దేవస్థానం వాళ్ళు తీసుకోరు. ఒకవేళ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛార్జ్ అయితే అంటే ఇంటర్నెట్ ఛార్జెస్ ₹100 అవుతాయి, లేదా 150 అవుతుందండి వాళ్ళు రిజిస్టర్ చేసి అప్లై చేసినందుకు. అంతో మించి ₹1 కూడా కాదు. మీరు దయచేసి ఎవరికి అమౌంట్ ఇవ్వద్దు. మనకు అసలు ₹1 ఖర్చు కాదు. మన మొబైల్లోనే మనం రిజిస్టర్ చేసుకున్నాం అనుకో ₹1 కూడా కాదు. ఒకవేళ ఆ ఫామ్ తీసుకోవాలంటే ప్రింట్అవుట్ తీసుకునేందుకు ఒక ₹10 ₹20 అయింది. లేదు మనకు బుక్ చేసుకోవడం రావట్లేదు, ఇంటర్నెట్ వాడి దగ్గరతోనే చేపిద్దాము అనుకుంటే వాళ్ళు చేసి ఇవ్వండి, చేసిస్తారు. ₹100 అవుతాయి. అంత మించి ఏమి ఉండదండి. అమౌంట్ ఎవరికి ఎక్కువ అమౌంట్ ఇవ్వమాకండి. శ్రీవారి సేవ పూర్తిగా ఉచితము. మనం సేవకు వచ్చాక అక్కడ ఏమైనా మనం కొనుక్కోవాలంటే మనకి అమౌంట్ అవుతాయి తప్ప ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కోసం ఏముండదు. డ్రెస్ కూడా మీరు 250 నుంచి కూడా తీసుకోవచ్చండి. ప్లెయిన్ ఆరెంజ్ కలర్ శారీ, మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట. ₹250లో కూడా ఉంటుంది. నేను 400లో ఒక శారీ తీసుకొని ఆ శారీని 2 టాప్స్గా కుట్టించుకున్నాను. సో 2 టాప్స్గా కుట్టించుకొని మెరూన్ కలరు ప్యాంట్ లెగ్గిన్స్ కొనుక్కున్నాను అనమాట. సో నేను ఎందుకంటే నాకు డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటుందని నేను డ్రెస్ కుట్టించుకున్నాను. శారీ 400 పెట్టి తీసుకొని దాన్ని 2 టాప్లు కుట్టించుకొని మెరూన్ కలర్ చున్నీ, ప్యాంట్లు, లెగ్గిన్స్ తీసుకున్నాను అనమాట. సో ఆ శారీ అలవాటు ఉండి శారీ కంఫర్ట్గా ఉన్న వాళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు. ఆ శారీకి మెరూన్ బార్డర్ ఉండాలి, లేకపోతే దానికి ఇంక వేరే బ్లౌజ్ డిజైన్ ఉండాలి, అలాంటివి ఏం లేదండి. సింపుల్గా ఉంటుంది. మీరు ఎవరో చెప్పిన మాటలేని డబ్బులు ఇవ్వమాకండి. సో నేనైతే శ్రీవారి సేవకి ఆల్రెడీ 3 times వెళ్ళాను. ఇప్పుడు నేను నవనీత సేవకి వెళ్తున్నాను. అప్లై చేసుకున్నాను, వచ్చింది. సో సేవకి మనకి ఏ రోజైతే సేవ ఉంటుందో ఆ రోజు మాత్రమే మనం అక్కడికి వెళ్ళాలండి. ముందు రోజు వెళ్తే మనకి ఆడ రూమ్స్ అలాట్ చేయరు. నాకు ఫిబ్రవరి 7వ తారీఖు సేవ వచ్చింది. సో నేను ఫిబ్రవరి 7వ తారీఖు అక్కడ చేరుకునేటట్టు ఉండాలి. బట్ ముందే ఒక రోజు ముందు పోయి మన ఆడ ఉంటే మనకి రూమ్స్ ఇవ్వరు. ఎందుకంటే సేవకు వచ్చిన వాళ్ళు 7 days సేవ అయిపోయాక నెక్స్ట్ డే వాళ్ళకి దేవుని దర్శనం ఇస్తారు. నెక్స్ట్ డే దర్శనం అయ్యాక వాళ్ళు రూమ్ వేకేట్ చేస్తారు. అంటే 8th day రోజు వాళ్ళు రూమ్ వేకేట్ చేస్తారు. లేదు 7th డేనే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ సేవ అయిపోయింది, ఈవినింగ్ దర్శనం చేసుకొని నెక్స్ట్ డే వెళ్తారు. సో వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళేదాకా వాళ్ళని మనం ఫోర్స్ చేయరు, వాళ్ళు ఖాళీ చేసిన దాకా. సో అందువల్ల మనకి వాళ్ళు ఖాళీ చేస్తేనే, వేకేట్ చేస్తేనే మనకు కొత్తగా పోయిన వాళ్ళకి రూమ్ ఇస్తారన్నమాట. అప్పటి వరకు వాళ్ళకి రూమ్ ఇవ్వరు, అలాట్ చేయరు. అందువల్ల మనం ముందు పోయి ఆడ కూర్చోవడమే తప్ప, బయట కూర్చోవడమే తప్ప మనకు రూమ్స్ అలాట్ చేయరు. ముందు పోతే ఆ రోజు మనకు సేవ ఏ రోజు ఉందో ఆ రోజు వెళ్ళొచ్చు. 1కి 2కి 1.5 hour అటు ఇటు ముందే వెళ్ళొచ్చు. అంతేగాని
ముందే వెళ్ళి ఒకరోజు ముందే వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో నేను చాలామంది మేము కూడా వస్తాం మేడం, మమ్మల్ని కూడా సేవకి మమ్మల్ని కూడా రిజిస్టర్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. నేనేంటంటే గ్రూప్గా వెళ్ళానండి, ఇండివిజువల్గా వెళ్తాను ఎప్పుడైనా. ఎందుకంటే గ్రూప్గా వెళ్తే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ సేవకి వెళ్ళడం. 6 మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉంటాను. సో అందరికీ కుదరదు కదా 3 మంత్స్కి ఒకసారి అట్లా వెళ్ళడం. అందువల్ల నేను ఏంటంటే ఇండివిజువల్గా వెళ్తాను. ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు నేను గ్రూప్ ఫామ్ చేయలేను అనమాట, అందరికి కుదరదు కాబట్టి. అందువల్ల నేను గ్రూప్గా వెళ్తే మీరు అన్నట్టు ఎవరు అడిగినా నేను అలా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అలా వెళ్ళను అనమాట. అందుకని మీ అందరికీ నేను ఇప్పుడు ఎలా అప్లై చేసుకుంటాను అనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి టీటీడీ అని క్లిక్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, తిరుమల.org అని, అది సేవకు అప్లై చేసుకునే యాప్ అండి. ఇంకోటి కూడా వస్తుంది టీటీడీ దేవస్థానం అని. ఈ యాప్లో ఏంటంటే శ్రీవారి సేవ ఉన్నది కదా ఇక్కడ పైన, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మళ్ళీ తిరుమల.org అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోద్ది. అలా ఇందులో ఏంటంటే సేవకు టికెట్లకు బదులు మనం దర్శనం టికెట్లు అవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ మన శ్రీవారి సేవని క్లిక్ చేయగానే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లోకి వచ్చింది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నా తిరుమల టీటీడీ పోర్టుకి వెళ్తే మళ్ళీ ఈ వెబ్సైట్లోకే రావాలి. అందుకనే మనం మళ్ళీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్లోకి రావడం కంటే డైరెక్ట్గా టీటీడీ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి టీటీడీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే తిరుమల తిరుపతి దేవస్థానం ORG తిరుమల.org అని వచ్చింది కదా, ఈ వెబ్సైటే డైరెక్ట్గా మీరు వెళ్ళండి. నేను 2 వెబ్సైట్లు చూపించాను ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం. సో తిరుమల.org అని వెబ్సైట్లోకి వస్తే సేవకు సంబంధించినవన్నీ ఇందులోనే ఉంటాయి ఈ వెబ్సైట్లో. ఇక్కడ చూడండి శ్రీవారి సేవ సర్వీస్ అని ఉంది, అది క్లిక్ చేయండి. నేను మార్కు చూపిస్తున్నాను, హ్యాండ్ మార్కు. అక్కడ శ్రీవారి సేవ సర్వీస్ అని ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది అన్నమాట, లాగిన్ అండ్ రిజిస్టర్ అని వస్తుంది. ఫస్ట్ ఎవరైతే గ్రూప్ లీడర్గా ఉంటారో వాళ్ళ మొబైల్తోనే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ అకౌంట్ ఉంది కదా, సో ఎవరైతే గ్రూప్ లీడర్గా ఉండాలనుకుంటారో వాళ్ళ మొబైల్ నెంబర్తో ఫస్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. లేదా సిస్టమ్ దగ్గర ఏం చేసుకోవచ్చు. అయితే ఎవరైతే గ్రూప్ లీడర్ ఉండాలనుకుంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ అని ఇచ్చి పాస్వర్డ్ పెట్టుకొని రిజిస్టర్ అయితే చూడండి, రిజిస్టర్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, క్లిక్ హియర్ అని ఉంది. సో నేను ఫస్ట్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయినా తర్వాత క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇలా వచ్చిందండి. ఇక్కడ చూడండి ప్రొఫైల్, తర్వాత మాస్టర్ లిస్ట్, సేవా సర్వీస్, సేవ హిస్టరీ అవన్నీ ఉన్నాయి. ఇదంతా సేవ గురించి, ఎవరెవరు సేవకు అప్లై చేసుకోవచ్చు, ఏ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు, డ్రెస్ కోడ్ ఏంటి, అలా రూల్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ మనం చదువుకోవచ్చు. ఇక్కడ నేను ప్రొఫైల్ క్లిక్ చేశాను చూడండి. ఇప్పుడు ప్రొఫైల్ ఓన్లీ నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, బ్లడ్ గ్రూపు, క్వాలిఫికేషను, ప్రొఫెషను, ఐడి ప్రూఫ్ టైప్ అంటే ఆధార్ అని ఇచ్చారు చూడండి. అతను ఇక్కడ అన్ని డీటెయిల్స్ రాయట్లేదండి, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తే డిలీట్ చేస్తున్నారు. అందువల్ల నేను ఇవ్వట్లేదు, మీకు చూపిస్తాను. మీ పేరు, ఆధార్ కార్డులో ఉన్న అన్ని డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇచ్చేస్తే అది మనం సేవ్ చేసుకోవచ్చు. నేను మీకు మామూలుగా చూపించాను అనమాట, అక్కడ ఇవ్వాలి. శ్రీవారి సేవకు సంబంధించిన ప్రొఫైల్ అది ఇవ్వాలన్నమాట ఎవరైతే. తర్వాత ఏంటంటే ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ అని ఉంది, అంటే ఆల్రెడీ సేవకు పోయిన వాళ్ళు మళ్ళీ మన గ్రూప్లో, ఇప్పుడు నేనున్నాను ఇండివిజువల్గా ఉన్నాను, నేను మీ గ్రూప్లో యాడ్ కావాలనుకుంటే యాడ్ ఎగ్జిస్టింగ్ సేవకు దాంట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి వి సేవకు అని ఉంది. సో ఇక్కడ మన సేవకు ఎవరెవరు పోవాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వచ్చు. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చూపిస్తాను అక్కడ ఆప్షన్ ఏంటి అనేది. చూడండి, ఇప్పుడు నేను ప్రొఫైల్లోకి వచ్చాను చూడండి, ప్రొఫైల్లోకి వచ్చాను. ఇక్కడ నేను మాస్టర్ లిస్ట్, సేవా సర్వీసెస్ ఉన్న, జనరల్ సేవ, ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. చూపించాక ఎలా రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొఫైల్లో హోమ్, ఇవన్నీ అనమాట ఈ ఆప్షన్స్ అన్నీ. ఒకసారి మీరు క్లిక్ చేసి చూసుకోండి, అన్నీ క్లియర్గా చూపించుకొని ఇంకా మరి అప్లై చేసుకోండి. ఇదేంటంటే సేవ హిస్టరీ, ఆల్రెడీ సేవకు అప్లై చేస్తే సేవ హిస్టరీలో ఉంటుంది. తర్వాత క్యాన్సిల్ సేవ, ఒకవేళ మన సేవ పోదలుచుకోలేదనుకో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ చాట్ అంటే ఒకవేళ మన సేవకి వెళ్ళేటప్పుడు చాట్ అవైలబుల్గా ఉందో లేదో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ప్రొఫైల్లోకి వచ్చాను చూడండి. ఇక్కడ నేను మంచిగా మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మన ప్రొఫైల్ ఎవరైతే గ్రూప్ లీడర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, అంటే మీ పేరేంటి, నీరజ్ నేను ఇచ్చాను, మామూలుగా ఒక డీటెయిల్స్ ఇచ్చానండి. డేట్ ఆఫ్ బర్త్ అను, జెండరు, మొబైల్ నెంబర్ మాత్రం ఒకసారి ఇస్తే మళ్ళీ చేంజ్ అవ్వదు. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడే జెండర్ మేలా ఫీమేలా అంటే స్త్రీనా జెంట్స్ అనేది ఇవ్వాలి కరెక్ట్గా. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి ఇస్తే మళ్ళీ మనం మారడం కుదరదు. అక్కడ సేవా సాధన దగ్గర సేవ వాళ్ళు మాత్రం అక్కడ హెడ్ ఆఫీసులోనే వాళ్ళు మారుస్తారు, మనం మారడానికి కుదరదు. అందుకని ఇచ్చేటప్పుడు మేల్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఇవ్వండి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చాక మీరు ఏమైనా జాబ్ చేస్తే జాబు, మండలం, పిన్ కోడ్ అన్నీ ఇచ్చి ఇవ్వండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే పరకామణి సేవకి వెళ్ళిన వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా,
పరకమన సేవకి వెళ్తే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ క్లిక్ చేసి ఇవ్వండి. లేకపోతే మామూలుగా సేవ్ కొడితే చూడండి ప్రొఫైల్ ప్రివ్యూ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. చూపించి చూసుకున్నాక ఓకే క్లిక్ చేయండి. అప్పుడు మన రిజిస్టర్ అయ్యింది చూడండి. ప్రొఫైల్ అప్డేటెడ్ సేవ్ సక్సెస్ఫుల్లీ. సో గ్రూప్ లీడర్ ఎవరు ఉన్నారో వాళ్ళ సేవ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇవన్నీ ఇప్పుడు నేను గ్రూప్ లీడర్ ఓకే చేసాను. ఇప్పుడు దీంట్లో ఎవరెవరు వస్తారో వాళ్ళని యాడ్ చేయాలన్నమాట. గ్రూప్లో ఫస్ట్ గ్రూప్ లీడర్ అయిపోయింది డీటెయిల్స్. తర్వాత ఎవరెవరు రావాలనుకుంటారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి యాడ్ ఎగ్జిస్టింగ్ సేవకంటే ఆల్రెడీ సేవ చేసిన వాళ్ళని చెప్పాను. యాడ్ న్యూ సేవకంటే కొత్త వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ టు గ్రూప్ అని అనుకో, గ్రూప్లో యాడ్ చేయాలనుకో, ఇలా ఏదైనా ఒకటే అండి. అన్ని డీటెయిల్స్ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ సేవకు పోయిన వాళ్ళు గ్రూప్లో రావాలనుకోండి, వాళ్ళ మొబైల్ నెంబర్ లేదా ఐడి ప్రూఫ్ నెంబరు ఉంటుందిగా, వాళ్ళది మొబైల్ నెంబర్ అవి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు సేవకు వచ్చే వాళ్ళు ఉంటే యాడ్ న్యూ సేవకు అనేది క్లిక్ చేశానుగా, ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ సేవ్ ఉందిగా, సేవ్ కొట్టండి. యాడ్ అయిపోతారు. ఎవరెవరు ఎంతమంది అంతమంది ఇచ్చి సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ చేశాక ఇక్కడ యాడ్ టు గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు గ్రూప్గా క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలంటే ఆల్రెడీ మనం అక్కడ సేవ్ చేస్తున్నాం అనుకో, వాళ్ళని ఇక్కడ యాడ్ టు గ్రూప్ అని చూడండి, యాడ్ సేవకు అని కొట్టానే ఎవరైతే మనం ఆల్రెడీ క్లిక్ చేస్తే వాళ్ళందరూ ఇక్కడ యాడ్ అవుతారండి. సో యాడ్ సేవకు అని కొట్టాను. ఇక్కడ చూడండి నేను ఎవరు ఇవ్వలేదు కాబట్టి నాకు ఖాళీగా చూపిస్తుంది. ఆల్రెడీ యాడ్ సేవ ఎవరి లేవని చెప్తుంది. ఇక్కడ నేను ఎవరైనా యాడ్ చేశాను అనుకో, ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. యాడ్ న్యూ సేవకు అని ఉంది కదా, అక్కడ యాడ్ చేసి సేవ్ కొడితే ఇక్కడ అందరూ చూపిస్తూ ఉంటుంది. నేను ఎవరు యాడ్ చేయలేదు గ్రూప్గా. సో ఎవరైతే గ్రూప్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే వాళ్ళ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇవన్నీ చూపిస్తుంది. ఇవన్నీ ఫిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. చూడండి ఇవన్నీ ఇచ్చేసి కిందకి వచ్చి సేవ్ కొడితే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సేవ్ టు గ్రూప్ అని ఉంటుంది చూడండి. సేవ్ టు గ్రూప్, సేవ్ టు మాస్టర్ లిస్ట్ అనేది అవి క్లిక్ చేయండి. అందరి డీటెయిల్స్ ఇచ్చి సేవ్ కొట్టండి. అంతే అండి. అంతలో 10 మెంబర్స్ అయితే 10 మెంబర్స్, మినిమం 8 నుంచి పైగా 8 మంది నుంచి ఎక్కువ మంది ఉండేటట్టు చూసుకోండి. 8 నుంచి 15 మెంబర్స్ వరకు చూడండి. ఎంతమంది యాడ్ చేయాలంటే అంతమంది క్లిక్ చేసుకుంటూ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇచ్చి సేవ్ కొట్టండి చాలు. అంతే అన్నమాట. ఇక్కడ క్లియర్గా చెప్పాను మీకు. ఫస్ట్ ఎవరైతే గ్రూప్ లీడర్ ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అవ్వండి. తర్వాత యాడ్ న్యూ సేవకు ఉంది కదా, ఇక్కడ నెంబర్స్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ కొట్టినా యాడ్ అవుతారు. లేదు యాడ్ టు గ్రూప్ అనే డైరెక్ట్గా యాడ్ అవుతారు. ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్ సేవ కంటే ఆల్రెడీ సేవ్ చేసిన వాళ్ళు మీ గ్రూప్లో యాడ్ కావాలంటే సేవ్ చేసిన వాళ్ళ మొబైల్ నెంబరు, ఐడి ప్రూఫ్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చి ఇక్కడ యాడ్ సేవకు అని క్లిక్ చేస్తే వాళ్ళు కూడా యాడ్ అవుతారు. అంటే నేను ఆల్రెడీ సేవ్ చేసి వచ్చిన, నేను మీ గ్రూప్లో యాడ్ కావాలనుకో, ఇక్కడ నా మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఇచ్చి సేవ్ చేశాను అనుకో, ఇక్కడ యాడ్ టు గ్రూప్ అని ఉంటుంది చూడ, అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ యాడ్ గ్రూప్ అనగానే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్లస్ గుర్తు పెట్టగానే ఇప్పుడు నేను యాడ్ చేశాను కదా, నాది వచ్చిందన్నమాట. అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ యాడ్ చేసాను కాబట్టి నాది వచ్చింది. నేను ఓకే, నేను మీ దాంట్లో యాడ్ అయినట్టు అనమాట. సో ఇక్కడ నా డీటెయిల్స్ వచ్చాయి చూడండి. సో ఆల్రెడీ యాడ్ ఎగ్జిస్టింగ్ సేవ అంటే ఆల్రెడీ సేవ చేసిన వాళ్ళు, యాడ్ న్యూ సేవ కంటే కొత్త వాళ్ళ సేవకు వచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ యాడ్ చేసి యాడ్ టు సేవకు అని పెట్టాలి. ఈడ ఏంటంటే గ్రూప్ డీటెయిల్స్ అంటే ఆల్రెడీ మన గ్రూప్గా అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఐడి వస్తుంది. ఐడి ఇక్కడ కొడితే మనం చూపిస్తుంది. తర్వాత మనం ఇప్పుడు సేవకి ఎట్లా అప్లై చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను గ్రూప్ క్రియేట్ చేశాక మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను అనమాట. బ్యాక్ వచ్చి ఇక్కడ సేవ ఉంది చూడండి, అప్లై సేవ ఉంది. అప్లై సేవకు అప్లై చేశాను అనమాట. అప్లై చేశాక ఇక్కడ చూడండి అప్లై అని ఇండివిజువల్ అని అప్లై అని గ్రూప్ అని ఉంది. సో నేను ఇండివిజువల్ కానీ గ్రూప్ కానీ అంటే నేను ఇండివిజువల్గా అప్లై చేస్తున్నాను. శ్రీవారి సేవ తిరుమల, శ్రీవారి సేవ తిరుపతి, నవనీత సేవ అని ఉంది. నేను శ్రీవారి సేవ తిరుమల చూడండి, మనం ఏ సేవకి వెళ్ళాలనుకుంటున్నా, తిరుపతి సేవకా తిరుమలనా ఏదైతే అది ఓకే చేసుకొని మండే అండ్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 4 స్లాట్లు ఉన్నాయన్నమాట. నేను వెడ్నెస్డే సేవ క్లిక్ చేస్తే చూడండి డిసెంబర్ అండ్ నవంబర్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, ఫుల్ అయినాయి అనమాట. రెడ్ కలర్లో ఉంటే ఫుల్ అయిపోయినట్టు టికెట్లు, గ్రీన్ కలర్ అంటే అవైలబుల్గా ఉన్నట్టు, మెరూన్ కలర్ ఉంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసినట్టు అనమాట. సో మనం ఏ డేట్ అయితే ఆ డేట్ సెలెక్ట్ చేసి కింద సేవ్ కొడితే మనకి ఇక్కడ సేవ్ అయింది. ఇప్పుడు చూడండి నేను సేవ్ బుక్ చేసుకున్నాను, ఓకే అయింది. సేవ హిస్టరీకి వెళ్ళాను. నేను చేసుకున్న దాన్ని మళ్ళీ ప్రింట్అవుట్ తీయాలిగా, అందువల్ల సేవ హిస్టరీకి వెళ్ళి ఇక్కడ సేవ హిస్టరీలో ప్రింట్అవుట్ కొట్టగానే చూడండి సో ప్రింట్ వస్తుంది అన్నమాట. సేవ హిస్టరీలో ఉంటుంది మన సేవకు బుక్ చేసుకున్నది, అక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. సో ప్రింట్ అయ్యిద్ది అనమాట. దాన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, మన మొబైల్లో డౌన్లోడ్ అయ్యింది, మన మెయిల్కి వస్తుంది, మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్. ఇలా చేసుకున్నాక సేవకి టికెట్లు రిలీజ్ అయ్యేటప్పుడు టీటీడీ యాప్ ఉంటుంది. సో అందులో మనం లాగిన్ అయి ఉండి మన మొబైల్ యాప్ అనమాట, అది మనం లాగిన్ అయి ఉంటే అందులో మనకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సేవ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సేవ అనేటి. సో అవి నేను ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సో సేవకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడానికి మరొక వీడియో తయారు చేశాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి సేవకి బుక్ చేసే టైంలో నేను నా మొబైల్లో నేను నా యూట్యూబ్ ఛానల్లో సేవాకి టికెట్ రిలీజ్ అయినప్పుడు నేను మీకు మెసేజ్ పెడతానండి అందరికీ. సేవ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎవరైనా బుక్ చేయాలనుకుంటే బుక్ చేసుకోండి అని. సో ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫిబ్రవరి 7వ తారీఖు మళ్ళీ శ్రీవారి సేవకి వెళ్తున్నాను. సో సేవకి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ దేవస్థానం సంబంధించిన నేనేమైనా కొత్త ప్లేసులు చూస్తే అవి వెంబటే యూట్యూబ్లో పెట్టి అప్లోడ్ చేస్తాను. నాకు వచ్చిన రీతిలో నేను పెడుతున్నానండి. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సేవకు సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి, నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతేనండి నా వీడియో. నేను పూర్తి ప్రాసెస్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరైతే గ్రూప్ లీడర్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్తో ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. దీనికి ఎలాంటి అమౌంట్ ఉండదు. నెట్కి వెళ్తే 100 రూపీస్ అవుతుంది వాళ్ళు అప్లై చేస్తే. మీరే మీ మొబైల్లో అప్లై చేసుకుంటే ప్రింట్అవుట్ తీయడానికి 10 రూపీస్ 20 రూపీస్ దట్స్ ఇట్. అంతకుమించి ₹1 కూడా ఇవ్వమాకండి ఎవరికి. ఇంతేనండి.